అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఈ కూలర్ను నేను లాస్ట్ ఇయర్ కొన్నా. దీనికంటే ముందు నేను ఇంకొక కూలర్ కొన్నా, లోకల్ బ్రాండ్. అది నాకు 10 డేస్కే ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్గా 1 మంత్ కూడా నేను వాడలేదు. అందుకనే నేను ఇట్లా బ్రాండెడ్ కూలర్ కొన్నా. ఇది 3 మంత్స్ వాడిన తర్వాత పక్కకు పెట్టిన, నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ 3 మంత్స్లో. ఇప్పుడు నేను ఈ కూలర్ను క్లీన్ చేసిన తర్వాత వర్క్ అవుతుందా లేదా అనేది చూస్తా. కావాలంటే మీరు చూసుకోవచ్చు ఈ కూలర్ మీద ఎంత డస్ట్ ఉంది అనేది. ఈ కూలర్ను నేను ఓన్లీ 3 మంత్స్ మాత్రమే యూజ్ చేసిన తర్వాత కంప్లీట్గా నేను వాడలేదు. ఇది బయట ఎంత డస్ట్ ఉందో మీరు చూడొచ్చు, పైన చూడొచ్చు డస్ట్ ఎట్లుందో. ఇదొక సైడ్ డస్ట్ అనేది మీరు చూడొచ్చు, ఇదొక సైడ్ ఎంత డస్ట్ ఉందో మీరు చూడొచ్చు. ఓన్లీ 3 మంత్స్ మాత్రమే నేను యూజ్ చేసి కంప్లీట్గా నేను వాడలేదు. ఇప్పుడైతే మనం ఈ కూలర్ను కంప్లీట్గా ఓపెన్ చేద్దాం. ఈ స్క్రూ ఓపెన్ చేసి లోపల అయితే చూడొచ్చు బల్లీలు వచ్చేసి ఎట్లా మొత్తం డస్ట్ పట్టిందో. కింద చూడొచ్చు మీరు ట్యాంకీ లోపల ఎంత దుమ్ము ఉందనేది. సో కూలర్ అయితే ఈ కండిషన్లో ఉంది ఇప్పుడు. కూలర్ని అయితే మొత్తం క్లీన్ చేసా, చూడొచ్చు మీరు. సాధ్యమైనంత వరకు నేను క్లీన్ చేసా. క్లీన్ అయితే బాగానే అయింది. కూలర్ని అయితే మళ్ళీ నేను నీట్గా క్లీన్ చేసా, చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఈ కూలర్లో వాటర్ పడదాం. ఇప్పుడు కూలర్లో అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి వాటర్ పడుతున్నాం. ఇప్పుడు కూలర్ని అయితే నేను పవర్కు కనెక్ట్ చేసిన, స్విచ్ చేసిన, అన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేసిన, సో తిరుగుతుంది. అండ్ మోటార్ని ఆన్ చేసిన, మోటార్ కూడా రన్ అవుతుంది పంపుది. సో ఇప్పుడు ఇక్కడ స్వింగ్ తిరగట్లేదు కదా, స్వింగ్ని కూడా ఆన్ చేసిన నేను, చూడొచ్చు స్వింగ్ కూడా తిరుగుతూ ఉంది, స్లోగా తిరుగుతూ ఉంది. సో నేను కొన్నప్పుడు కూలర్ ఎలా అయితే వర్క్ చేసిందో ఇప్పుడు కూడా అలానే వర్క్ చేస్తూ ఉంది. ఆన్ చేసిన కొద్దిసేపటికే కూలర్ నుంచి అయితే చల్లగాలి వస్తుంది. నేను కూలర్ కొన్నప్పుడు ఏ విధంగా వర్క్ అయిందో ఇప్పుడు కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. దీనికంటే ముందు వేరే కూలర్ కొన్నప్పుడు నాకు 15 డేస్కే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను 1 మంత్ కూడా కూలరు వాడలేదు. అందుకనే నేను ఈ బ్రాండెడ్ కూలర్ కొన్నా. ఇప్పుడైతే నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ.